హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో నిన్నటితో చాలా మంది స్టూడెంట్స్ యొక్క ప్రెజర్స్ అన్నీ పోయినాయి. బట్ ఇంకా కొత్త ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. సో నిన్న మధ్యాహ్నం పేపర్ చూసిన తర్వాత అందరికీ కూడా అసలు చాలా 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 నెర్వస్నెస్ అనమాట. పేపర్ వెరీ వెరీ డిఫికల్ట్ అనిపించినటువంటి స్టూడెంట్స్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉండింది. అంటే ఆ పేపర్ డిఫికల్ట్ లెవెల్గా ఫీల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ అనేది. కాబట్టి నిన్న మార్నింగ్ సెషన్ కొంచెం బెటర్లే. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రేంజ్ కంటే కొంచెం తక్కువగానే ఉంది నిన్న మార్నింగ్. బట్ నిన్న ఆఫ్టర్నూన్ మాత్రం అసలు జేఈ అడ్వాన్స్ అంటే ఏంటో పిల్లలు చూశారనమాట. సో ముఖ్యంగా ఫిజిక్స్ అనుకున్నారు. ఫిజిక్స్ ఈజీగానే ఉంటుంది, మ్యాథ్సే టఫ్గా ఉంటుంది అనుకున్నారు. బట్ ఫిజిక్స్, మ్యాథ్స్ రెండు కూడా చాలా చాలా పోటాపోటీగా అయితే ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఫిజిక్స్లో అడిగినటువంటి ప్రశ్నలు గతంలో అడిగినటువంటి ప్రశ్నలకి రిలేటెడ్గా ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ అయితే చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్లీ అది ఒప్పుకోవాల్సిందే. సో చాలామంది పేరెంట్స్ మాట్లాడారు అండ్ పిల్లలు కూడా ఫోన్లు చేశారు. ఇక్కడ ఎంత కట్ ఆఫ్ వస్తుంది, మా క్యాస్ట్లో ఎన్ని మార్కులకి సీట్ వస్తుంది అనేదే వాళ్ళ డౌట్. సో దాని గురించి ఇప్పుడే అంత ప్రెషర్ పెట్టుకోకండి. ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ లాగే ఈసారి ఉండాలని రూల్ లేదు. లాస్ట్ ఇయర్ ఉన్న పేపర్ స్ట్రాటజీకి లాస్ట్ ఇయర్ ఎస్సీ కేటగిరీలో 54 మార్కులు కట్ ఆఫ్ అయితే మీకు అక్కడ ఓబీసీలో 98 మార్క్స్ కట్ ఆఫ్ అయింది. 109 మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అయింది. సో ఇంతటి వేరియేషన్ ఉండింది కాబట్టి ఈసారి అలానే ఉంటుందా అంటే అది కూడా చెప్పలేం, తగ్గొచ్చు కూడా. అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ పెరిగింది కాబట్టి అబ్వియస్లీ మన కట్ ఆఫ్ అయితే తగ్గుతూ ఉంటుంది. అంటే ఈసారి 54 మార్కులు 50కే రావచ్చు. లేదా ఈవెన్ దో పేపర్ టఫ్గా వచ్చినప్పటికీ కూడా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అనుకోండి 60కి కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి కట్ ఆఫ్ని మనం అంచనా వేయడానికి అవ్వదనమాట. మనకి మెయిన్స్ లెవెల్ లాగా ఈ ఏదైతే ప్రిడిక్టెడ్ పేపర్ క్వశ్చన్స్ ఉన్నాయో, ముందే వచ్చేసి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చేయడం చాలా కష్టం. ఏదన్నా ఒక వర్డ్లోనే సెంటెన్స్ యొక్క మీనింగ్ అంతా మారిపోతుంది అనమాట. సో కాబట్టి దాని అనాలిసిస్ చేయడం అనేది కష్టం. ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా కొంతమంది స్టూడెంట్స్ చెక్ చేసుకుంటున్నా కానీ అది అంత జెన్యూన్ అయితే కాదు. మీరు పెట్టినటువంటి ఆన్సర్లకు సంబంధించి మీకు కూడా అంత ఒక 70-80% క్వశ్చన్ గుర్తుంటుంది కానీ 100% క్వశ్చన్ గుర్తుండదు. సో దాని గురించి ప్యానిక్ అవ్వకండి. ప్రజెంట్ మీకు వస్తున్నటువంటి మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీస్లో ఎక్కడ వచ్చింది, ట్రిపుల్ ఎక్కడ వచ్చింది చెక్ చేసుకొని ఒక ఆర్డర్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మన మెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎవరెవరికి ఎక్కడ వస్తుందో సీట్ అనేది ముందే చేసి పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం ఒక లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నారు కూడా. ఇంకా టైం ఉండింది కాబట్టి తయారు చేయని వాళ్ళు తయారు చేసుకోండి. అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది దానికంటే పైన ఉన్న కాలేజీలు ఏమి ఉన్నాయి అండ్ మీకు వస్తున్న కాలేజీలు ఎక్కడ ఉన్నాయి అండ్ ఇంకా దానికంటే లోవర్ ఎక్కడ ఉన్నాయో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ ఈజీగా రెడీ అవుతుంది. సో ఇంకెవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే జోసా, సీసాబ్ ఇంక్లూడింగ్ ఐఐటీస్కి వేరే సపరేట్ డబ్బులు అనుకుంటున్నారు అందరూ. అలా కాదండి. జోసాలో ఐఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, ట్రిపుల్ జిఎఫ్టీస్ ఉంటాయి, అన్నిటికి కలిపి. అలాగే సీసాబ్లో ఎన్ఐటీ, ట్రిపుల్ జిఎఫ్టీ అన్నిటికి కలిపి కేవలం 2,500 రూపాయలు మాత్రమే. ఇక్కడ నేను చూపిస్తున్న డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ ఫోన్పే లేదా గూగుల్ పే 2,500 రూపాయలు చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి పెట్టండి. టైం ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి మెయిన్స్ ర్యాంక్ కార్డు పెట్టండి. మీకు ఎక్కడెక్కడ లాస్ట్ ఇయర్ సీట్లు అలాట్ అయినాయి, ఏ బ్రాంచ్లో వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసి మీకైతే పీడిఎఫ్ చేసి పెట్టడం జరుగుతుంది. అంటే జోసాలో వెబ్సైట్లో పీడిఎఫ్ చేసి పెట్టడం అంటే ఇది బ్లఫ్గా ఎక్కడెక్కడదో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టడం కాదు. జోసా వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీరు వెతుక్కోలేరు కాబట్టి మీకు ఆ హెల్ప్ చేయడం జరుగుతుంది. చాలా మంది అమౌంట్ తీసుకుంటున్నారు, జస్ట్ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. మీరు కూడా చూస్తూనే ఉంటారు. బట్ అలా కాదు, మీకు అంత బల్కీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే కొంచెం గైడెన్స్ కావాలి, ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఆ మెంటర్షిప్ అనమాట. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. ఖచ్చితంగా జెన్యూన్ మెంటర్షిప్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను ఈ వీడియోలో ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్లో జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ర్యాంక్ అంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎంత ఉంది, ఓపెన్ కేటగిరీ ఎంత ఉంది అండ్ అలాగే ఓబీసీ ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది, ఈ విధమైనటువంటి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం. అంటే ర్యాంక్కి మార్క్స్కి ఎంత వచ్చినాయో చూద్దాం. సో జనరల్గా మనకి సిఆర్ఎల్ ర్యాంక్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 2024లో 355 మార్క్స్ వస్తే ఒకటో ర్యాంక్ వచ్చింది. 350 మార్క్స్ హైయెస్ట్. ఈసారి కూడా 360 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసి 360 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. 360 మార్క్స్కి ఎగ్జామ్ అయింది కాబట్టి ఇక్కడ 355 మార్క్స్ లాస్ట్ ఇయర్ ఒకటో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి. అండ్ చూడండి 300+ వస్తే 101 ర్యాంక్ వచ్చింది. 300+, 355కి 300కి మధ్యలో ఓన్లీ 100 మందే ఉన్నారనమాట. ఓన్లీ 100 మెంబర్సే ఉన్నారు. సో 300 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీకు 100లో ఛాన్స్ ఉంటుంది, 100 ర్యాంకులో ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు 250, 280 వచ్చినాయి అనుకోండి, 201 వస్తుంది.
ఒకళ్ళు 250 దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ చెప్పారు 250+ రావచ్చు సార్ అని. 250 వస్తే మీ ర్యాంక్ 600 వస్తుంది. 250 ర్యాంక్ వస్తే 250 స్కోర్ వస్తే 600 ర్యాంక్ అయితే వస్తుంది. సిఆర్ఎల్ ర్యాంక్ ఇది. ఒకవేళ 200+ వచ్చినాయి అనుకోండి, 200+ వస్తే మీకు 2300+ ర్యాంక్ వస్తుంది. అంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన అనాలిసిస్. ఈసారి కూడా అలానే అవుతుందంటే ఇంకా తగ్గొచ్చు. ఈసారి 355 మార్క్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు. హైయెస్ట్ మార్క్స్ అప్పుడు 355 వచ్చినాయి, ఇప్పుడు కూడా 355 వస్తాయంటే చెప్పలేము. 348, 350, 351లో కూడా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 1వ ర్యాంక్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందంటే ఈ 100 నుంచి 150 మధ్యలోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి 100 to 150 ఇక్కడ ఉంది కదా, ఈ 13,000 ర్యాంక్ ఉందా. సో 150 నుంచి 150కి 100కి 150కి 100కి మధ్యలో ఉంటారు అనమాట. ఈ డెన్సిటీ మొత్తం అదే స్టూడెంట్స్ది. పెద్ద అంటే ఎక్కువ మంది ఉండేది ఇదే ఏరియా. 150 కంటే అబవ్ ఉండే వాళ్ళకి కనీసం బిలో 10K ర్యాంక్ వస్తుంది. బిలో 10K రావాలంటే 150+ రావాల్సిందే. లాస్ట్ ఇయర్ చూడండి 150 మార్క్స్ వస్తే 150 మార్క్స్ 151. సో 150కి 8,901 వచ్చింది 150కి. సో 150 మార్క్స్ ప్లస్ స్కోర్ చేసే స్టూడెంట్స్కి బిలో 10K ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది ఓపెన్ కేటగిరీ. సో మంచి సీట్లు అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చిందా కానీ వెళ్ళొచ్చా అనేది అది సెకండరీ, రైట్. సో ఇప్పుడు ఇలాంటి మార్క్స్ స్కోర్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మనకి ఎలాగో జూన్ 2వ తారీఖు రిజల్ట్ వస్తున్నాయి. జూన్ 2 రిజల్ట్ రాగానే జూన్ 3 నుంచి జోసా స్కెడ్యూల్ కూడా, రేపు ఎల్లుంట్లో స్కెడ్యూల్ కూడా రావచ్చు. ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, ఎప్పుడు రౌండ్ 1 ఉంటుంది, ఎప్పుడు మార్క్ 1 ఉంటుంది, మార్క్ 2 ఉంటుంది, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తారు. ఒక షెడ్యూల్ షీట్ వస్తుంది, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాన్ని బేస్ చేసుకొని మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనకి మెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్లో ఇక రౌండ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు అది ఏదైతే షెడ్యూల్ స్టార్ట్ అయిందో, షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ మీకు అక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. లాస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ 109 మార్క్స్ అని చెప్పాం కదా, 25,946. మరి ఈ ర్యాంక్కి సీట్ వచ్చిందా సార్ అంటే 109 మార్క్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. 109 మార్క్స్కి 25,301 నుంచి 25,946 వరకు ఉన్నారు. 400, 300 నుంచి 946 అంటే 645 స్టూడెంట్స్, దాదాపు 647 స్టూడెంట్స్ ఉన్నారు ఒకే మార్కులో. 109 మార్క్స్ అందరికి చూడండి, 109 మార్క్స్లో 647 స్టూడెంట్స్ ఉన్నారు. మరి 647 వాళ్ళకి సీట్లు ఇచ్చారా? ఇవ్వరు. ఒక ఇద్దరికో ముగ్గురికో 10 మందికో సీట్లు వచ్చుంటాయి ఆ ర్యాంక్ దగ్గర, ఇది ఆ మార్కుల దగ్గర, 109 మార్క్స్ దగ్గర. అర్థమైందా? సో 109 మార్క్స్కి కట్ ఆఫ్ అయితే 109 మార్క్స్కే సీట్ వచ్చిందా అంటే ఇదే చెప్తున్నా. ఇంతమందిలో మరి ఎవరికి వస్తుందో ఒకరికైనా వచ్చి ఉంటుంది కదా. అప్పుడు లాస్ట్ సీట్ ర్యాంక్ ఎంత అంటే, మార్క్స్ ఎంత అంటే ఏం చెప్తాం? 109 చెప్తాం కదా. అలా అనమాట. అలానే మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 98 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా పెట్టారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందంటే చెప్పాను, ఒక అనాలిసిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, తగ్గొచ్చు కూడా. ఇంకా సార్ 90కే రావచ్చు, చెప్పలేం. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చి 326 మార్క్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి 326 మార్క్స్. ఇక్కడ కూడా 150 స్కోర్ చేస్తే 1000లోనే ఉంటుంది ర్యాంక్. చూడండి 150 స్కోర్ చేస్తే 1101 ఉంది, 1101. 150+ వెళ్ళిపోయారు అనుకోండి, 153 వస్తే 1000, 157 వస్తే 900, ఇలా అనమాట. లాస్ట్కి వచ్చేసి 5433. అంటే మీకు దాదాపు 4000, బిలో 5000 వస్తే సీట్ గ్యారంటీ. బిలో 5000 వచ్చింది అనుకోండి ర్యాంక్ ఈడబ్ల్యూఎస్లో, సీట్ గ్యారంటీకి వస్తుంది బిలో 5000 వస్తాయి. మరి ఎక్కడ మంచి సీట్లు వస్తాయి? అప్ టు 1000 ర్యాంక్స్ వరకు మీకు మంచి సీట్లు వస్తాయి. ఏది మంచి అంటే ఇన్ ద సెన్స్ సిఎస్సి బ్రాంచ్లు అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లు, కెమికల్ బ్రాంచ్లు. సో ఇలాంటివి మీకు వస్తాయి అన్నమాట. ఈసీలు అనేవి ఐఐటీలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, సో అది కూడా సిఎస్సికి తగ్గట్టుగానే మీకైతే స్కోర్ రావాల్సి ఉంటుంది. సో ఇది విషయం. సో మీకు ఇక్కడ 150 మార్క్స్ వస్తే 1100 అని చెప్పాం కదా. 200 మార్క్స్ వచ్చాయనుకోండి, స్కోర్ 200 వస్తే మీకు వచ్చేటువంటిది కనీసం 100+లో ఉంటుంది. 205 మార్క్స్కి 200 ర్యాంక్ ఉంది, 205 మార్క్స్కి 201 ర్యాంక్ ఉండింది. ఇక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పాం కదా 100 to 150 మెంబర్స్లోనే ఉంటారు, 100 to 150. ఈ 100 to 150 మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ 5000 లోపు ర్యాంక్ వచ్చేటువంటి స్టూడెంట్సే. అండ్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి కూడా లాస్ట్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 98 స్కోరు. 98 స్కోర్కి 9094 ఉంది. మీకు కూడా 150 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ 150 మార్క్స్ వచ్చాయనుకోండి ఓబీసీ ఎన్సీఎల్లో, 150 మార్క్స్ వస్తే మీకు అక్కడ వచ్చేటువంటి ర్యాంక్ 2000 లోపే ఉంది, 1901.
150 స్కోర్కి 1900 ఒకటి ఉంది. ఇక్కడ 150 స్కోర్కి 1100 ఉంది. ఇక్కడ 150 స్కోర్కి సిఆర్ఎల్ వాళ్ళ 150కి 8000 ఉంది, 8800. సో డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్, సేమ్ మార్కులే కానీ కేటగిరీ ర్యాంకులు వస్తున్నాయి కాబట్టి సో దాన్ని బట్టి మీకు వచ్చేటువంటి మీ ఓబీసీ కేటగిరీలో వచ్చినటువంటి సీట్లు, ఓబీసీ వాళ్ళకి సీట్లు ఓబీసీ ర్యాంక్ వాళ్ళతోనే ఫిలప్ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళ సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళతోనే ఫిలప్ చేస్తారు. ఓపెన్లో మళ్ళీ అందరు ఉంటారు. సో ఇది అనమాట. అండ్ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో విత్ డిఫరెన్స్ ఆఫ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి 54 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది. ఇక్కడ కూడా చూడండి మీకు సీట్లు ఎక్కడ దాకా వచ్చినాయంటే 54కి వచ్చాయంటే ఎగ్జాక్ట్లీ 54 మార్క్స్ కూడా సీట్ వచ్చింది. 54 మార్క్స్లోనే చూడండి ఎంతమంది ఉన్నారు, 601 నుంచి 682, అంటే మొత్తం మీద 82 మంది ఉన్నారు. 82 మంది స్టూడెంట్స్. ఆ 82 మంది స్టూడెంట్స్లో ఒకరికో ఇద్దరికో సీట్లు వచ్చి ఉంటాయి. ఏది 54 మార్క్స్ దగ్గర చెప్తున్నా నేను. అలాగే మీకు 150 స్కోర్ వచ్చింది అనుకోండి, ఎస్సీ కేటగిరీలో 150 స్కోర్ చేస్తే మాత్రం మంచి ఒక టాప్ 100లో కూడా రావచ్చు. 200 ర్యాంక్ వచ్చింది ఇక్కడ. 153 మార్క్స్కి 200 ర్యాంక్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ 70 నుంచి 100 మధ్యలో ఉంటారు. 70 నుంచి 130, 70 నుంచి 120, 70 నుంచి 110 ఇలా ఉంటారనమాట. సో 70 మార్క్స్ మినిమం స్కోర్ చేశారనుకోండి, 70 మార్క్స్ స్కోర్ చేస్తే చూడండి మీకు ఇక్కడ వచ్చేటువంటి ర్యాంక్ 70 మార్క్స్కి 73, 70కి 3200 వస్తుంది. మంచి సీట్లే వస్తాయి ఎస్సీ కేటగిరీలో. అలాగే సిమిలర్గా ఎస్టీ కేటగిరీ కూడా, ఎస్టీ కేటగిరీలో 70 మార్క్స్ గెయిన్ చేశారనుకోండి మీరు, 70 మార్క్స్ గెయిన్ చేస్తే 900. ఎస్సీ కేటగిరీలో 70 మార్క్స్ గెయిన్ చేస్తే, ఎస్సీలో అయితేనేమో 70 మార్క్స్కి మీకు ఇక్కడ 3200, ఎస్టీలో 70 మార్క్స్కి 900 ర్యాంక్. సో ఇలా బిలో మీకు దాదాపు 1400-1500 వరకు కూడా సీట్లు వచ్చినాయి. 1500 వరకు 58 మార్క్స్ వచ్చిన, 54 కట్ ఆఫ్ కదా, ఈ 57 వాళ్ళు కూడా వచ్చినాయి. 57 మార్క్స్ 1600 వరకు వచ్చినాయి సీట్లు. సో లాస్ట్ ర్యాంక్ రావాలంటే కనీసం ఎంతమంది, ఇక్కడ చూడండి 54 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ 1801 నుంచి 1803 వరకే, 1 2 3 ముగ్గురే ఉన్నారు ఈ మార్కులలో. 54 మార్క్స్లో ముగ్గురే ఉన్నారు. సో ఇలా అనమాట. అందుకని ఈ కేటగిరీస్ డౌన్ అయ్యే కొద్దీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అదే నేను చెప్పాను, ఒకసారి మీరు అడ్వాన్స్ క్వాలిఫై చేయగలిగితే, క్లియర్ చేయగలిగితే మీకు సీట్లు మినిమం గ్యారంటీగా ఉంటాయని చెప్పాను. సో ఇలాంటిది అనమాట, ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురైతే. అలాగే సిఆర్ఎల్ పీడబ్ల్యూడికి సంబంధించి ఇక్కడ హైయెస్ట్ 270, లోవెస్ట్ 54. పీడబ్ల్యూడి అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళ లాగానే పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. సో 54 స్కోర్ వస్తే 199 ర్యాంక్ వచ్చింది పీడబ్ల్యూడికి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా మీకైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే ఉండేదానికి అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఓవర్వ్యూ చూస్తే ఎగ్జామ్ పేపర్లో ఫిజిక్స్ అనేది ఆబ్వియస్లీ డిఫికల్ట్ లెవెల్ అయితే ఈసారి పెంచింది. చాలామంది మోడర్న్ ఫిజిక్స్ సంబంధించి కానీ, ఆప్టిక్స్ సంబంధించి కానీ ఆ క్వశ్చన్స్ అయితే కొన్ని కన్ఫ్యూజన్గా ఫీల్ అయ్యారు. సేమ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ అనేది ట్రెమెండస్, మనకి తెలిసిందే, ఎప్పుడు కూడా అగ్రభాగానే ఉంటుంది అనమాట హార్డ్ లెవెల్లో. కెమిస్ట్రీ అనేది ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆ థియరిటికల్ ఎక్కువ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ అటువంటి నేచర్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పుడే అవసరం లేదు. బట్ మీరైతే మీ ఎఫర్ట్ ఇచ్చారు కాబట్టి కొద్దిసేపు కొన్ని రోజులు అయితే రిలాక్స్ అవ్వండి స్టూడెంట్స్. మైండ్ సెట్ని మనం ఎక్కువ ప్రెజర్ కూడా గురి చేయొద్దు. జస్ట్ రిలాక్స్డ్గా మీకు వచ్చిన మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీ లేవి, ట్రిపుల్ లేవి, యూ హ్యావ్ టు చెక్. ఓకేనా? సో చెక్ చేసుకుని ఉండండి. ఇంకెవరికైనా మెంటర్షిప్ కావాలంటే మాత్రం కంప్లీట్గా గైడెన్స్ కోసం జాయిన్ అవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశారనుకోండి, నేనైతే అప్డేట్స్ ఇస్తాను. వీడియోని సెలెక్ట్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.